ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్కి ఎన్ని అతుకులు పడాలనో అన్ని అతుకులు అయితే పడుతున్నాయండి. అయితే మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా రాలేదా అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఎవరికన్నా వచ్చుంటే క్లియర్ చేసుకుంటూ కొంచెం చూసుకొని స్టిచ్ చేసుకుంటున్న ఒకే ఒక ఉద్దేశం కొద్దీ మీకు వీడియో షేర్ చేస్తున్నానండి. అయితే బ్యాక్ పార్ట్ వెళ్ళింది, ఫ్రంట్ పార్ట్లో కూడా అతుకులతో పాటు అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. డోరీస్ కూడా కావాలంటే నేను దబా డోరీస్ అయితే తీసేసుకున్నా. షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నా అనుకున్నానండి. షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నా అనుకున్నా, కానీ చూస్తే మట్టుకి ఇవి 2 ముక్కలు ఉన్నాయి. ఇంకొకటి నెక్ పీస్ అనేది ఒకటి ఉంది. దీంతో ఇప్పుడు ఈ 3 ముక్కలతోటి నేను ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. ఇది కాక ఇంకా వేరే ఏ ముక్కలు లేవండి. ఇంకా మిగిలిన అన్నీ ఇట్లా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి. వీటితోని మనం షేప్ బెల్ట్ అయితే రెడీ చేయలేము. ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్ ఈ 3 ముక్కలతోని షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. నేను ప్రతిసారి ఎప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనం నెక్ పీస్ అనేది వస్తుంది కదా, ఇది బ్లౌజ్ మొత్తము షేప్ బెల్ట్ ఫ్రంట్ బ్యాక్ అనేది పూర్తిగా మనకు కంప్లీట్గా చిన్నగా వచ్చిన ముక్కలకి పెద్ద సైజ్ బ్లౌజులు వస్తాయి కొన్ని. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ నెక్ పీస్ అనేది ఫస్ట్ కట్ చేసుకోవద్దు. మనం ఉక్సు పట్టి కాజాపట్టి వేస్తున్నాము అని అంటే మిగతా పార్ట్స్ అన్నీ జాయింట్స్ అయి ఉంటేనే మనం ఉక్సు పట్టి కాజాపట్టి అయితే వేస్తాం కదా, అట్లాంటి సిచ్యువేషన్ దాకా దీన్ని అయితే అట్లే పక్క పెట్టుకోవాలి. దీన్ని ఎటువంటి చిన్న చిన్న అతుకులకి దానికి దీనికి ఉంటే ఇంకేమన్నా ముక్కలు ఉంటే చూసుకోవాలి, కానీ ఈ పీస్ అనేది ఇట్లా ఉంచుకోవాలి. ఇది ఒకవేళ ఇది కూడా మనకి బాడీ పార్ట్కి దేనికన్నా అతుకులకు యూజ్ అవుతుంది, షేప్ బెల్ట్ ఇట్లా అన్నీ రెడీ అవుతున్నాయి అంటే అప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ పీస్ అనేది యూజ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఉక్సు పట్టికి కాజాపట్టికి లైనింగ్ అనేది కాజాపట్టి దగ్గర డబుల్ లైనింగ్ అనేది వేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మనకు కనిపించే పార్ట్ కాదు కదా, అట్లా అన్నట్టు. ఇప్పుడు నేను దీన్ని ఇవి 2 రకాలుగా నేను 2 షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసుకోవాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఇట్లా యూజ్ చేసుకుంటేమో అని తెలుసుంటుందో లేదో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నానండి. అంతకు మించి ఏం లేదు. ఈ చిన్న చిన్న పీసెస్ని కూడా మనం రెడీ చేసుకోవచ్చు అనే ఒకే ఒక ఉద్దేశం కొద్దీ మీకు వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. ఒకటి ఏంటంటే, బిగినర్స్కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయండి. అయితే బాడీ పార్ట్ అంతా అయిపోయింది, చిన్న ముక్కలతో మేము ఏం చేస్తాం, ఇవి 2 ముక్కలు ఉన్నాయని చెప్పని భయపడతారు. అటువంటప్పుడు నేను ఏందనంటే, ఈ నెక్ పీస్ అనేది ఒక షేప్ బెల్ట్, ఇంకో 2 ఈ ముక్కలు ఏంటి అంటే ఇంకో షేప్ బెల్ట్ వస్తాయి. 2 కొంచెం అటు ఇటుగా ఏమన్నా చిన్నగా అతుకులు అవి ఉంటే ఇవి సైడ్ స్టిచ్చెస్ దగ్గర జాయింట్ చేస్తే సరిపోతుంది. అట్లా అంటే క్లాత్ని ఎంత తక్కువ ఉన్నా మనం ఏ రకంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది కరెక్ట్గా నేర్చుకుంటానని మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.